Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు మనం ఇడ్లీ రెసిపీ చేసుకుందామండి. 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేయండి. వాష్ చేసి అలా వాటర్ పోసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. 1 గ్లాస్ మినపప్పుకి అయితే ఇక్కడ 2 గ్లాస్ రవ్వ నేను తీసుకుంటున్నానండి. బాగా కడిగేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదంతా మనం 6-7 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇవి రెండు బాగా నానాలి. చూడండి ఇక్కడ మినపప్పు అయితే బాగా నానింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేద్దామండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి. మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా సెమీ సాఫ్ట్గా పట్టేసేయండి. చూడండి ఇక్కడ నేను పట్టేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, అదంతా వాటర్ లేకుండా తీసేసి మనం పట్టుకున్న మినపప్పు పేస్ట్లో వేసేసి బాగా కలిపేసేయండి. రెండు బాగా మిక్స్ అవ్వాలి. చూడండి ఇక్కడ నేను కలిపి పక్కన పెట్టేశాను. ఓవర్ నైట్ మూత పెట్టేసి పెట్టాను. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న మార్నింగ్ ఎలా అయ్యిందో. బబుల్స్గా ఫామ్ అయింది. అంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని మనం తెలుసుకోవాలండి. ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇప్పుడు వాటిలో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం రుద్దేసేయానండి. మనం ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ వేసేసేయాలండి. అన్నిట్లో వేసేసి ఇలా అరేంజ్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా ఇడ్లీలు అయితే వస్తాయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చాయో. పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇప్పుడు మనం పల్లీ చట్నీ చేసుకుందామండి. దీనికోసం నేను కొద్దిగా పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను. చూడండి పల్లీలు వేగాక ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నానండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసేయండి. ఇక్కడ నేను చిల్లీ కూడా తీసుకొని వేసేస్తున్నానండి. ఒక 4-5 చిల్లీ ఆయిల్లో వేయించేసుకోండి. చిల్లీ అండ్ పల్లీలు నేను ఇవైతే మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇందులోకి మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ మెత్తగా పేస్ట్గా చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి. దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే వేసాను. నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇందులోనే కొరియాండర్ కూడా వేసేసేయండి. పోపు అంతా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో వేసేసి కలిపేసేయండి. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిర్చి చట్నీ అయితే చూపిస్తానండి. కానీ ఫస్ట్ ఆయిల్ వేసేసుకోండి. సరిపడా ఆయిల్ వేసాక శనగపప్పు కూడా వేసేయండి. ఇందులోకి మనం 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇందులోనే పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి కూడా వేసేయండి. ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ అయితే, అవి కూడా వేసాను. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో వేగితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టర్మరిక్ కూడా వేసి బాగా కలపండి. నేను ఫస్ట్గా టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో వేసేయాలి. 1 టమాటో కట్ చేసి వేసుకోండి సరిపోతుంది. ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. నెక్స్ట్ ఇందులోనే కొరియాండర్ కూడా మనం వేసుకోవాలండి. సరిపడా వేసేసి బాగా కలిపేయండి. కొద్దిసేపు అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. నేను మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. మిక్సీ పట్టాక మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి మీకు ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి ఈ విధంగా అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మనం పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే వేసాను. కొరియాండర్ కూడా వేసేసి మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదండి, అది అందులో వేసేసి బాగా కలపండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.